అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే చూసాం తిరువూరు ఎన్నిక, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్సు. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ. మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? అయినా దాన్ని కూడా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి 17 మందిలో నుంచి ఒక 5 మందిని లాక్కొని చివరికి వైసీపీ 12, తెలుగుదేశం పార్టీ 8కి వచ్చినారు. అక్కడ కూడా ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి. ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు. మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు. ఈరోజు హౌస్ మోషన్, కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోర్టులు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు. నరసరావుపేట 17 వైసీపీని గెలిచింది. ఈరోజు వైసీపీ 13, తెలుగుదేశం పార్టీ ఈరోజు 3, ఒకరు చనిపోయినారు. సో ముగ్గురే ఉన్నప్పుడు, ఇప్పటికీ మనకి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది? కానీ కోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినామని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. కారంపూడి 14 వైసీపీ, 14 వైసీపీనే గెలిచింది. ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి వైసీపీ 8, తెలుగుదేశం పార్టీ 6. అయినా కూడా మనకే మెజారిటీ ఉంది. అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి. అంతెందుకు కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఇదే రామగిరి నియోజకవర్గంలో, ఇది రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీకి సంబంధించి 10 మందిలో వైసీపీ 9 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 1. మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాలా? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద, ఒక పార్టీ బీఫామ్ మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరీ కూనీ చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం? ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికీ కూడా 6 మంది మనము, 9 మందిలో 3 వాళ్ళు లాక్కున్నారు. అయినా ఇంకా 6 మంది మనమే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. కానీ ఎన్నిక పోస్ట్పోన్మెంట్ మీద పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంది. పాలకొల్లు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే 18 మందిలో వైసీపీ 14, టీడీపీ 4 గెలిచింది. ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే. మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు. అక్కడ కూడా ఇంకా చేయగలిగింది ఏమీ లేక వదిలేసినట్టున్నారు. ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది
ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. గ్రామాల్లో మొట్టమొదట కనపడేది ఏమిటి? ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం, చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం, ఈ స్థాయి నుంచి చిన్నపిల్లలు సైతం మొదలు పెడతారు.